చిత్రమేదో చేసింది కొడుకో ఓయమ్మలారా. ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తారు? హలో అమ్మా. సుప్రియ, ఏంది బిడ్డ? ఏం లేదే, మేము ఇల్లు కట్టుకుంటున్నాం, మాకు పైసలు కావాలని చెప్పినాం కదా. చెప్పినావు కానీ నేను ఇంకా బాబుకి చెప్పలే. బాబుకి చెప్పినాక ఫోన్ చేస్తావు. ఆయనే మొన్నటి కోపానికి వస్తుండు మీ అవగారు ఏమి ఇయ్యరా అని. అయ్యో, గట్ల కోపానికి వస్తే ఎట్లనట బిడ్డ? జరంతా ఓపిక పట్టాలి. పైసలు ఉండద్దా? ఎన్ని రోజులంటే ఓపిక పడతారే? నువ్వు గిట్లనే ఉంటే బాపు అన్న పేరు మీద భూమి అంతా రాస్తాడు. ఆయన నేను ఎల్లుండొస్తాం. సరే ఆగు, నేను బాబుతోటి మాట్లాడినాక ఫోన్ చేస్తా. సరే. అవునా? ఓయ్ ఇదా ఏంది? బుజ్జి ఫోన్ చేసింది. అల్లుడు పైసలు కావాలంటాడట. పైసలా? ఇప్పుడు యాడికెళ్ళి తెస్తామే? ఇత్తంతి ఏంది ఇత్తంతి ఏనంటున్నావు? దానికి ఏమైనా దానం ఇస్తానా? ఇత్తంతి ఏనంటున్నావు? బాబు ఏంది చిన్న వాళ్ళు పెడుతుంది పైసలట్రా. నా బిడ్డ ఫోన్ చేసింది. వాళ్ళు ఇల్లు కట్టుకుంటారట, పైసలు కావాలట. ఆగా ఇల్లు కట్టుకుంటే మమ్మల్ని ఏం చేయమంటావు? అవన్నీ అన్న అయ్యి ఉన్నాడు కదా, ఆయన ఇవ్వని చెప్పు. అగో సాగచ్చే మాటలు మాట్లాడుతున్నావా నువ్వు? ఆయన నిడిచిపెట్టి నేను లగ్గం చేసుకున్నప్పుడు ఏమన్నాడు? కొడుకుతోటి పడగా బిడ్డకు సగం పాలిస్తాడు ఆస్తిలా. ఆగో నీకు పాలిస్తానంటే భూములో రాసిస్తానని చెప్పిండా? ఏమో ఆయన కన్నా బిడ్డ లెక్క ఖచ్చితంగా మాట్లాడతానా? ఆయన కన్నా బిడ్డ కాకపోతే నీ కన్నా బిడ్డ కాదా? నేను ఏడుంటే కదా ఆస్తి రాసేయాలన్న బిడ్డకు. నువ్వు అట్లాగే బిడ్డ, అది నా సొంత బిడ్డ కాకపోయినా దీని చేసుకున్నప్పుడు దానికి సగం ఆస్తి రాసిస్తా అని చెప్పిన. ఆగో గట్టెట్లా మాట్లాడతా బాబు? చిన్నవారు లగ్గం చేసుకున్నందుకు చెల్లెకి లగ్గం చేసి పంపించగా సాలగా సాలది. నీకెంత హక్కున్నదో నా బిడ్డకు కూడా అంత హక్కున్నది. అదేనా పలారం అని అడగంగానే మంచి భూమి ఇవాళ రేపు తోడబుట్టిన అక్క ఇళ్ళకే గుంట భూమి రాసిత్తలేరు. అదే నాయన తోడబుట్టిందా? ఎవరికో పుట్టినాకు మేమెందుకు ఇస్తావు? నువ్వేమో బాగా మాట్లాడుతున్నావేందే? నువ్వేమో సంపాదించి పెట్టినట్టు. సంపాదించి పెట్టకపోతే ఏంది? నేను నీ లెక్క రెండు లగ్గాలు చేసుకొని రాలే, ఒక్కనే వేసుకున్నా, ఒక్కంతోనే ఉన్నా. ఎవరికో పుట్టిన బిడ్డ కంటే ఆస్తులే సగం రాసేనట. ఇక అసలు వాళ్ళు ఏ గంగలన్నా పోనీ కదా అవ్వా? అగో ఇంటాను అతని మాటలు. రెండు లగ్గాలు వేసుకున్నట. ఇలా మీరు అందరు ఒక్కటై నన్ను నా బిడ్డను వేరు చేస్తారన్న మాట. రామా, ఎందుకు ఎడతానవే? ఉన్న భూమి అంతా నా పేరులోనే ఉన్నది, దానికేం రాసేయలేదే. అంటే సగం దానికి సగం నాకు రాస్తావా? అరే కనకపోయినా దానికి ఒప్పుకున్నందుకు దాన్ని రాసేయాలరా. ఏం ఒప్పుకున్నావు? ఏం రాసిస్తావు? పెళ్లి చేసినా కదా సరిపోదా? 10 మంది లేకపోతే ముచ్చట మెచ్చటట్టున్నా. అవసరం ఉంటే ఇల్లు కడితే ₹1,00,000 ఇస్తుంది. గట్టుంటది ముచ్చట. రాసిచ్చిన పీకిన అంటే ఇక్కడ ఎవరు ఒప్పుకోడు. ఏంది ₹1,00,000 ఇస్తావా? నా బిడ్డ నా పిచ్చ వాడుకుంటుందా? 30 లక్షలు లేకపోతే సగం భూమి రాసి. అవునవ్వా, 30 లక్షలు ఇవ్వడానికి మేము నాసంలో పూసంలో ఏదో ఉన్నదంటే దున్నుకొని బతుకుతాను. నువ్వు ఏడితే తూడితే ఇక్కడ ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఆసర కొరకు లగ్గం చేసుకున్నాడు కాదు, అన్నిట్లలో తోడుండాలి. అట్లయితేనే మొగుడైనా మగవాడైనా. ఎట్టట్లు ఎర సుత్త కట్నం. ఈమెకు 30 లక్షలట. ఏడికెళ్ళి తెచ్చిస్తాం 30 లక్షలు? ఉన్నదే గింతంత భూమి. ఈ దొర చేసిన కనకార్యం గిట్లుంటది. ఏదేదో చేయకపోయా నీ ఇష్టం రెడీ అయ్యి అంత నేనే జాగ్రత్త పోయిస్తా. ఓయ్ ఏందే? రేపు వడ్లు పట్టిద్దామా? మా పట్టించుకొస్తాం గాని గట్టి అనకే, అది వింటది. ఇన్నా మా ఇన్న అన్ని ముచ్చట్లిన్నా. వడ్లు మొత్తం పట్టించుకొచ్చి బిడ్డకే పోయిర్రి. కొడుకు ఏడబోతేంది? పోతాం. పోయకపోతే మాకేమన్నా భయమా? నా బిడ్డకు నేను పోతా. నీకెందుకమ్మా భయం? నీకేం భయం? ఆడ బిడ్డ కనబడుతుంది కానీ ఇక్కడ కొడుకు కనబడతలేడా? నువ్వు తక్కువ దాని ఎక్కువ ఏనాడో చూసినామే. ఆడుకోరని అన్ని చదువుతాను గంతే. అయ్యో ఆడిపోరు. లగ్గం చేసినాడు కట్న కానుకలు పెట్టుబోతులని పెట్టలేదా? గీయాలేమో ఆడిపోరి చదువుతానా అని మాట్లాడుతున్నావు. నువ్వు కూడా ఓ ఇంటి ఆడిపోరదే కదా. నీ అబ్బాయి చెప్తాంటే మెస్ల కూడా తిని అర్రల వండలేదా? అట్లనా? నేను మెస్లకుంటా తిని అర్రల వంటానా? మాటలు బాగానే అత్త. మామ నువ్వుకుంటా అంటే లేకుంటే ఏం చేస్తావే? కోడలు అరివి కోడదాన్ని లేకుండా చెప్తానా?
అట్లనే అత్త నేనేమో కోడళ్ళని మరి నువ్వేడికి వెళ్ళొచ్చినావు నువ్వేమన్నా ఈ ఇంట్లోనే పుట్టినావా అవ్వా ఈ ఇంట్లో ఉట్టకున్నా పుట్టి నీళ్ళ కంటే ఎక్కువ చూసుకున్నా నీ లెక్క పరికంప లెక్క తలగలే మా అత్త మా వస్తారంటే కాళ్ళకు నీళ్ళు ఇచ్చేది నీ ముఖానికి ఎన్నడైనా నోరారా అత్త అని పిలిచినావానే అయితే మన తీగే అది తినకుంటే నీ కిరీటం ఏమైనా కింద పడుతుంది అదే ఊకో. మరి లేకపోతేంది అది ఎట్లే గుర్తుంది ఎగరకపోతే ఏంది నువ్వు మరి ఇది నా కోడలు దీనికి గిది చేసి పెడతా గిది తింటది కావచ్చు గిట్ల ఉంటది కావచ్చు అని ఎన్నడన్నా చేసి పెడతా ముఖమేనా అది ఎందుకంటేనే నువ్వు కోడలు లేకుంటున్నావానే ఇంట్లో కొరకాసు లెక్క తయారైనవు ఏంది నేను కొరకాస్ లెక్క తయారైనా అన్నావు కదా సరే నువ్వే ఉండు కొంపరా నేనే పోతా నేను కొరకాస్ లెక్క తయారైనా కదా ఇక నేనెందుకు ఉండాలి ఈ కొంప పాడగాని కొంపరా నన్ను ఏడనేగలనిస్తారు నా ఇంటికి నేనే వాడు సత్త పోరి ఉండు ఓ ఎవరిని బెదిరిస్తానవే నీ అసలు కోడలుంటే ఇల్లు పచ్చబడ్డట్టే ఉండురి మీరా ఉండురి నేను కొరకాసం కదా సరే గుర్తు పెట్టుకోర్రి నెగలనీయ నేసాను గింత కూడా కోడలు దాన్ని ఏ నెల ఇది వాడు అంతా ఊకుంటాడే నీ లొల్లి పెళ్ళ ఉండవయ్యా ఛే. అరే ఎన్ని రోజులని కోడలకు కొడుకు భయపడుకుంటావు సంత సంపనితి కోడల చేతులు దచ్చిన భాగ్యం అని ఉంటది బామా ముఖం మాడిచిన ఆడిది మొగని కీడు అంటారు ముంటెడు చేపలు తిన్న పిల్లి ముఖం మాడిచినట్టేందుకో ముఖం మాడుచుకున్నావమ్మా రజనీ అన్వేషకరా ఇక్కడంతా బైక్ అని పోవాలి. ఏ పిలుతాను నిలబడతారా ఏం లేదేమరా లేదు అలిగి అమ్మగారింటికి పోయింది పెళ్ళం ఏంది అవ్వగాంటి కదా మళ్ళీ ఏమి పెట్టుకున్నారు దాంతోని అనుకున్నాడేం లేదు బియ్యం పట్టించుకోదామని నేను మీ అయ్యతోటి మాట్లాడుతుంటే ఈయన ఇంట్లోకి వెళ్ళొచ్చి అన్నింటి బిడ్డకే పంపిస్తారా అని సురువు చేసింది నీ వడ్లు బావిలో పోను ఎప్పటికి లోలేనానే దాని ముంగడా అనకపోతే ఏమా అంటే దానికే భయపడుకున్నాడు మమ్మల్ని నీ పెళ్ళని కొడతానా తిడతానా మీ ఇద్దరు అత్తగూడలు ఇంటుంటే ఊకే లొల్లే ఏదైనా పోయి సత్తేది ఊకే రబ్బరబ్బ మీతో నాకు ఏంద్రు మమ్మల్ని చదవాలంటున్నావు అంటే మేము చస్తే మీరు నాకు చేస్తుంది తింటారా ఆ ఓ నువ్వు ఇంత సంపాదించినవని మేము కూర్చొని తింటాను కదా పొద్దుతే మందు కావాలి తెల్లారితే తిండి కావాలి అంతే నువ్వు సంపాదించడం మేము తింటానమాట ఓ సంపాదన వచ్చింది మగ పిల్లగాడిగా ఏంద్రా మీ అయ్యని పట్టుకొని గన్ని మాట్లాడారు నడు ఇంటికి నడు పోతేనే పోయి మా అత్తారింటికనే ఉంటా మీరు సచ్చినాకి ఆకిలి కూడా ఒక ఏమనుకుంటారో మేము సత్తే మమ్మల్ని ఎవరైనా మాగా దానం చెప్తారు కానీ పో నీ అత్తగారి ఇంటికనే ఉండిపో ఒక్క కొడుకని ఒళ్ళ పెట్టుకొని సత్తే గుంజ కొరికి గంజి బాగానే పోతాను కొడుక పో పోతేనే నన్ను కాదని మీకు గంజి ఎవడు పెడతారో దాని ఎవడేస్తారో చూడనానే చూస్తా మీ అంతా చూస్తా భయపడేది ఏం లేదు పో ఏంది వాడు కోపానికి వచ్చినప్పుడు పొడిచినట్టు మాట్లాడుతున్నావు కొడుకు వీడికి పానం బాగానే కూస్తాను కదా మా అత్తడితే ఎడబోడు అత్తగారి ఇల్లు ఊళ్ళోనే కదా నీ అవ్వ ఇంటికనే వాళ్ళతో బాధ అంటే ఇటు దీంతో బాధ అవుతుంది అది అర్థం చేసుకోదు వీళ్ళు అర్థం చేసుకోరు వీళ్ళతో నాకు చర్య అవుతుంది ఏమే ఉన్నావే ఇట్రా ఏంది అవునే వాడు ఆడికి పోయి లొల్లి పెట్టుకుంటాడు కావచ్చు పోదాంపా ఇట్టని దాని ఇడితే నీకేమన్నా దుబ్బదాక్తానే ఇబ్బంది తాకుడు కాదే ఓటు తోడైతే సంసారం ఆగమవుతుంది పా నువ్వు అన్నది తప్పుతుందా ఇక నీ గడం పాడుగాను నేను గంగ వేసుకున్న లగ్గ నువ్వు కాకున్నావు ఇక రజనీ ఏ రజనీ బయటికి వెళ్ళే మా అవ్వ ఒక్క మాట అన్నది కానీ ఎవరింటి ఉరికొచ్చావు ఇల్లు దగ్గర అనేది వెళ్ళు ఇంటి వద్ద అన్నాడు అవో ఏందల్లుడు రజని రజని అంటాను గది గీడికి ఎందుకు వచ్చింది అగో ఈడిగానే బయలుదేరిందట ఈడి రాకపోతే ఏడిపోతుంది ఎరికే నాకెరికే మా అక్కను మీరేమో చేస్తారని అరే బామ్మర్ది ఎక్కువ తక్కువ మాట్లాడకు పెళ్ళి గిన్నెలేని ఒక్కసారి అన్న అక్కడ కొట్టినారా అగో మీ ఇంటి నుంచి వెళ్ళిందంటే మా ఇంటికి ఎందుకు రాలేదు అంటే నువ్వేమో చేసి మళ్ళీ మా ఇంటికి వచ్చి ఏం ఎరగనట్టు అడుగుతాను ఏది అరే బామ్మర్ది నేను ఇదివరకే కోపం మీద ఇంకా నువ్వు అగ్గిరాయ చెప్తానా ఏందయ్య అగ్గిరా వేసేది దాని లగ్గమైనప్పటి నుంచి చూస్తానా మీ చిన్న ఓర్తందా ఊ అంట గులుగుడేనే ఆ అంట గులుగుడేనే దాన్ని ఏమైనా తృప్తి ఉంచుతారా అంటే నా చిన్న ఆట అడిగచ్చిందట ఇప్పుడు అలిగి అచ్చుడు కాదు అలిగి ఏటో పోయింది దానికి ఏమైనా కావాలి మర్యాద దక్కపోవాలి అరే బామ్మర్ది నీ తల్లి గడుకులు బాగా ఎగురుతారు చెప్తానా నీ సంగతి చూస్తా నీ అరే లేవు ఏమంటారు నమ్మి పెట్టినందుకు అక్కడికి ఇట్లా అరే రమేష్
అరే రమేష్ ఆగరా ఆగు ఆగు ఏ జర్రాలు అరే రమేష్ బావి తెస్తావురా బావ కాబట్టే గిక్కన్న ఆయన లేకుంటేనా లేకుంటే ఏం చేస్తావురా లేకుంటే ఏం చేస్తావురా బాగా చిన్న పెద్ద తేడా లేకుంటే చేతివి ఏం చేస్తావురా బాగా నీకు అరే రమేష్ నువ్వు ఆగరా చెల్లె దాన్ని ఈసం ఎత్తు మాట కూడా అనలే అది ఎందుకు కలిగొచ్చిందో మాకు తెలియదు దాన్ని పిలిచి అడుగు అగో అది ఏడున్నదని పిలవాలన్నా హుషారు మాటలు కాకపోతే మీ మా ముందే బట్టలు చదువుకొని వచ్చే ఇంట్లో దాచిపెట్టి లేదని అంటారు మీయే హుషారు లెక్కలు మాయి కాదు అగో చూసిర్రా అయ్యా అబ్బా కొడుకు నా బిడ్డనేమో వేసిర్రు మళ్ళీ కలిసి ఏ మెరగనట్టే మాట్లాడతారు చెల్లె నువ్వు ఆగు అది నీకు రాలేదా అరే మనకు ఒకసారి ఫోన్ చేయరా చేస్తాను ఆవిరి రాజా బండాపు. హలో ఏడున్నవే నేనా వెళ్ళిపోతున్నా. ఏంది వెళ్ళిపోతానవా ఏడు వెళ్ళిపోతానవే ఇగో మీరు నాకు అద్దు, నాకు కావాల్సిన వాళ్ళు దొరికిళ్ళు నేను పోతానా. ఏంది నీ అవ్వ నీకు కావాల్సిన లేవలే నీకెవరు దొరికిరే ఎడిపోతాను జర చెప్పే ఎవరైతే నీకెందుకు, నేను ఏడ సంతోషంగా ఉంటానో గాడికే పోతానా. ఓ బిడ్డ నువ్వు కడుపుతోనున్నావు కాదే గట్ల పోతే నలుగురు ఏమనుకుంటారే. ఇగో అమ్మ నన్ను ఎవ్వలన్నీ ఏమని అనుకోని నాకేందే, నాకు వాళ్ళతో నుండి ఇష్టం లేదు. బిడ్డ చిన్న చిన్న మాటలు కలిగిపోతే ఎట్లా బిడ్డ? ఇగో మామ నేను అలిగిపోతలేను, ఇష్టం కొద్దే పోతానా. ఏంది నీ ఇష్టంతో వినవా నువ్వు కడుపుతోనున్నవే కడుపుతోనుంటేంది, నా కొడుకో బిడ్డ పుట్టినాక సాదుకుంటా. రజని ఇట్లా అర్థం పర్థం లేకుండా పోతే ఊళ్ళో ఇజ్జత్ మానే పోతుందే. ఇజ్జత్ మనం పోతుందని మీరు ఎట్లా తిడితే గట్టే పడుకుంటా చావమంటవా? సరే తి నువ్వైతేరా మేమే పోతాం గాని. మీరు ఇంట్లోకి వెళ్ళి ఓడద్దు, నేను ఇంటికి వచ్చుడద్దు. మీ బతుకు మీరు బతుకుని నా సాగు నేను చత్తా. రజని నువ్వు అట్లా మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు. నీకు తెలియదు, నువ్వు ఊకో రాజా. గట్ల చేసినావు నువ్వు రా మొదలు ఇంటికి. ఇగో అమ్మ నేను ఇంటికి రాను, మీరు నా గురించి మర్చిపోలి. రాజా బండిది. రజని అట్లా మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు. ఏమన్నా అనుకోని రాజా బండిది.